Okay, next one, y is equal to e power x, comma y is equal to x, comma x is equal to 0, comma x is equal to 1. సో ఈ 4 ఇది ఒక కరువు, ఇది ఒక స్ట్రైట్ లైన్, ఈ రెండు కూడా స్ట్రైట్ లైన్స్, వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో వీటికి సంబంధించిన గ్రాఫ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఒక రఫ్ డయాగ్రామ్, x యాక్సిస్ నెగిటివ్ x, పాజిటివ్ x యాక్సిస్, నెగిటివ్ x యాక్సిస్, పాజిటివ్ y యాక్సిస్, నెగిటివ్ y యాక్సిస్. సో 0 1, ఓకే. సో x0 x1 బౌండరీస్ ఆ విధంగా ఇచ్చారు. సో ఇది ఈ పవర్ x కర్వ్ యొక్క దాని యొక్క నేచర్ మనం చూసినట్లయితే అది x ప్లేస్లో ఎంత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా అది ఎప్పటికీ 0 కాదు, 0 సంథింగే ఉంటుంది. సో ప్లస్ దాని వాల్యూ x వాల్యూ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ వాల్యూ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా దాన్ని మనం రిప్రజెంట్ చేసేయచ్చు. సో x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది బౌండరీ లైన్, x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ బౌండరీ లైన్. అట్లానే y ఈజ్ ఈక్వల్ టు x. సో xకి ఏం తీసుకుంటే y అదే వస్తుంది, x0 అయితే y0, x1 అయితే y1. సో x0 అయితే y0, x1 అయితే y1. సో ఇది ఇక్కడ 1 అనుకోండి. సో x0 పెట్టుకుంటే y అనేది ఇక్కడ 1 వచ్చేస్తుంది, ఈ పవర్ 0 అంటే 1, ఓకే. సో ఇదొక స్ట్రైట్ లైన్, y ఈజ్ ఈక్వల్ x అనేది y ఈజ్ ఈక్వల్ mx ఫామ్లో ఉంది కాబట్టి ఇది ఆరిజిన్ గుండా వెళ్ళేటటువంటి ఒక స్ట్రైట్ లైన్. సో ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇది, x ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇది, y ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ఈ విధంగా చూపిస్తున్నాం, y ఈజ్ ఈక్వల్ టు x ఇది. సో వీటి మధ్య బౌండ్ అయినటువంటి ఏరియా. సో ఫైనల్గా గ్రాఫ్ అనేది ఆ విధంగా ఉంటుంది. సో దాన్ని మనం చాలా ఈజీగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. సో రిక్వైర్డ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు లిమిట్స్ వాళ్ళే ఇచ్చారు, 0 నుండి 1 వరకు అని చెప్పేసి 0 to 1. సో మనం అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్, సో పైన ఈ పవర్ x ఉంది, కింద y ఈజ్ ఈక్వల్ x ఉంది. సో ఈ పవర్ x మైనస్ x హోల్ dx, ఓకే. సో ఇంటిగ్రల్ ఈ పవర్ x అంటే ఈ పవర్ x మైనస్ ఇంటిగ్రల్ x అంటే x²/2, లిమిట్స్ 0 to 1. సో ఫస్ట్ మనం 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అప్పర్ మైనస్ లోయర్, ఈ పవర్ 1 అంటే ఈ మైనస్ 1²/2 అంటే 1/2 మైనస్ లోయర్ లిమిట్. సో ఈ పవర్ 0 అంటే 1, 0 పెట్టేసిన ఈ పవర్ 0 1 మైనస్ 0²/2 అంటే 0. సో ఈ మైనస్ 1/2 మైనస్ 1. సో ఫైనల్గా మైనస్ 1/2 మైనస్ 1 అంటే మైనస్ 3/2. సో ఈ మైనస్ 3/2 స్క్వేర్ యూనిట్స్. So that is the answer. Okay, thank you.